Q9 న్యూస్కు స్వాగతం. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మోడల్ స్కూల్ మరియు హాస్టల్ నీటితో నిండి ఉండుట తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఈరోజు ఎమ్మెల్యే ఆదేశంతో మోడల్ స్కూల్ నుండి మరియు హాస్టల్ నుండి నీళ్లు తీయడానికి రోడ్డును తవ్వి పైప్లైన్ వేయడం జరిగింది. పైపు గుండా మోడల్ స్కూల్ మరియు హాస్టల్ నీళ్లు వెళ్తున్నాయి. మండల అధ్యక్షుడు బాకారం రవి Q9 న్యూస్తో మాట్లాడుతూ నీళ్లు వెళ్లే విధంగా కృప చూపిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్ల ఎర్రన్న, దేగం సాయన్న, వీడీసీ చైర్మన్ జలంధర్, గ్యాదర్ నర్సారెడ్డి, రామరెడ్డి, బంగ్లా నర్సారెడ్డి, భాస్కర్ రెడ్డి, లింగారెడ్డి, రాజు, భూమన్న, సయ్యద్ ఆసిఫ్, దిగంబర్ తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. నీళ్ళు పడతారు ఎత్తేస్తాడు కదా. సిరికొండ మండలంలో హెడ్ క్వార్టర్లోని మరి మోడల్ స్కూల్లో
గత చాలా రోజుల నుంచి వాటర్ సమస్య ఇక్కడ నిండిపోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మధ్యనే భారీ వర్షాలు పడ్డ దృశ్యంలో ఎక్కువ నీరు నిలిచి ఉన్నది. దానికి ఎమ్మెల్యే గారు మాకు అందరికీ చెప్పాడు, దాన్ని తాత్కాలిక మరమ్మతుల కోసం దగ్గరుండి అవి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయమని చెప్పాడు. మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఒక పైపు జేసీ సహకారంతో ఇక్కడ కాలువ తీపించి ప్రస్తుతానికి అయితే వాటర్ వెళ్ళిపోతున్నాయి. మరి శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యే గారు దానికి గ్రావెల్గా పోయించడం కోసం మరి వాళ్ళు సంబంధిత అధికారులకు మొన్ననే చెప్పాడు. మరి ఇప్పుడు పిల్లలకు మాత్రం ఒక 2 రోజుల్లో పూర్తిగా వాటర్ వెళ్ళిపోతాయి. కాబట్టి అందరికీ మరి గ్రామోత్సవ కమిటీ మరియు లోకల్ ఉన్నటువంటి అందరికీ కూడా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని చెప్పినందుకు ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.